பாசங்கள் நேசங்கள் ஏதுமே இன்றி வாழ்ந்திடும் வாழ்க்கையோ வாழ்க்கை இல்லை. பிரிந்தே நாம் வாழ்கின்ற போதிலும் நினைவுகள் நம்மை சேர்த்திடுமே. அழகாய் பூ பூத்திட வேண்டிய வேர்கள். అటు నుంచి రాదు, ఇటు నుంచి తీయాలి. ఇటు నుంచి బాగానే ఉన్నారు కదరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ లాక్సర్కు. ఈరోజు అయితే మనం గాలికొండ వ్యూ పాయింట్ పైన అయితే వెళ్తున్నాం. సో వ్యూ పాయింట్ అందరూ చూసే ఉంటారు రోడ్ పక్కన, బట్ ఇప్పుడు చూస్తున్నారు కదా కొండ. సో ఆ కొండ పైన వెళ్ళాలన్నమాట. ఆ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. చాలామంది మా లోకాలిటీస్లో ఉన్న ట్రై చేసే ఉంటారు. అండ్ మెయిన్గా నేను ఈ ప్లేస్ ఎందుకు చూస్ చేసుకున్నానో చెప్తాను. అండ్ చెప్పడం మర్చిపోయాను, వచ్చే దారిలో ఒకవేళ వాటర్ ఏమైనా కావాలంటే పక్కనే ఉంటుంది. సో మామూలుగా వేస్టేజెస్ ఏమైనా తీసుకెళ్ళాలంటే వాటర్ గట్ పట్టుకొని పైకి వెళ్ళిపోండి. ఎగ్జాక్ట్గా 10 years తర్వాత మేము కలిసామాట. 2014లో మా 10th అయిపోయింది. ఆఫ్టర్ 10 years మేము 2014 నుంచి ఇప్పుడు 2024 ఎగ్జాక్ట్గా 10 years తర్వాత మేము కలిసాం. సో కలిసిన ఫీలింగ్ కొంచెం బాగుండాలి కదా, ఎప్పుడు రొటీన్ ప్లేసెసే కాదు అని చెప్పేసి మేము ఈ ప్లేస్ని అయితే డిసైడ్ చేసాం. ఈ ప్లేస్ వచ్చేసి గాలికొండ నుంచి కొంచెం ముందుకు రాగానే ఒక టర్నింగ్ ఉంటుంది అన్నమాట. రైట్ సైడ్ టర్నింగ్ ఉంటుంది, మట్టి రోడ్డు ఉంటుంది. సో ఆ మట్టి రోడ్డు కొంచెం పైకి అలా వెళ్తూ వెళ్ళాలన్నమాట. చూపిస్తున్నాక చూడండి ఈ రోడ్డు. సో ఇది పక్కనే ఉంటుంది. అండ్ కొంచెం మనం అలా రైట్ తీసుకొని పైకి అయితే వెళ్ళాలి. బట్ రూట్ కొంచెం చాలా అంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా మా వాళ్ళు చాలా హడావిడి అయిపోతున్నారు. అండ్ నిజంగా ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా, ప్లేస్ నిజంగా తోపు ఉంది. ఆల్రెడీ మేము ముందుసారి వెళ్దాం అనుకున్నాను, బట్ అంత జాయ్ఫుల్ మూమెంట్స్ ఏమి ఉండవు సింగిల్గా లేకపోతే ఇలా వెళ్తే. బట్ మేము ఒక 10 years తర్వాత కలిసాం కాబట్టి మేము అందరు వెళ్ళిన తర్వాత నిజంగా ఫీలింగ్ అయితే చాలా అంటే చాలా బాగుండింది. కానీ రూటే కొంచెం హడావిడిగా ఉండింది, వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిలాగా అవుతుండింది. నాకు తెలిసి రైడర్స్కి మాత్రం ఈ ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బికాజ్ మనం వెళ్ళడం ట్రావెల్ చేయడం చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్లీ అష్ట కష్టాలు పడి ఏదో విధంగా పైకి అయితే వస్తాం. ఒక 20 to 30 minutes అయింది, లాగ్ అయిపోద్ది కాబట్టి ఎక్కువ చూపించట్లే. సో ఫైనల్లీ మనం అయితే పైకి వస్తాం. పైకి వచ్చిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ప్లేస్ అనేది ఉంటుంది. సో ఆ ప్లేస్ చూపిస్తాను. అండ్ బైక్స్ కూడా ఒక దగ్గరే పార్క్ చేసుకోవాలి, ముందుకే పార్క్ చేసుకోవడానికి ఏమి ఉండదు. సో ఫ్రంట్కి అలా వెళ్ళిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, అవతల పక్క ఒక వ్యూ పాయింట్ ఉంటే యువతలు ఉంటుంది. అండ్ అది దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, ఒకసారి చూడండి. అది గాలికొండ వ్యూ పాయింట్ ఎగ్జాక్ట్గా రోడ్ నుంచి. సో మనం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఆ వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది ఏంటని మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, రోడ్లో చూసిన వాళ్ళకి, ఇప్పుడు ఆ మౌంటైన్ పైన నుంచి చూసిన వాళ్ళకి. చూడండి. సో ఫైనలీ గాలికొండ వ్యూ పాయింట్ పైన అయితే వస్తాం. మేము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సో అసలైన వ్యూ పాయింట్ ఇది. అండ్ అందరు అనుకునే వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా అక్కడ, సో అది కాదు, పైకి అయితే రావాలి. చాలా అంటే చాలా కష్టపడి పైకి అయితే వస్తాం. సో చూసారు కదా వెహికల్స్ అన్నీ చాలా అంటే హడావిడి చేస్తుంది. బట్ ఏమైతే ఇక్కడికైతే వస్తాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫైనలీ మా ఫ్రెండ్స్తో అయితే వస్తాం. సే హాయ్. ఏ యో చాలా అంటే చాలా ఎత్తులో ఉన్నాం. సో చూస్తున్నా కదా, బిర్యానీ గట్ట మొత్తం తెచ్చుకున్నాం, ఫుడ్ ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇంత డిస్టెన్స్ వచ్చిన తర్వాత వాటర్ చాలా అంటే చాలా అవైలబుల్ అన్నమాట. ఎందుకంటే ఇంత డిస్టెన్స్ వచ్చిన తర్వాత ఏముండదు కదా, సో వాటర్ గట్ట ఎప్పుడైనా తెచ్చుకోవాలి. అండ్ కింద చూపించాను కదా, మామూలుగా వేస్ట్ వాటర్ పట్టుకొని మేము వచ్చాం కదా. సో ఫైనల్లీ చాలా అంటే చాలా ఎత్తులో ఉన్నాం. చూస్తున్నారు కదా, ఇది అసలైన గాలికొండ వ్యూ పాయింట్. ఇది అందరు అనుకున్నట్టు అది కాదు, అది జస్ట్ వ్యూనే. మొత్తం పైకి రావాలంటే ఇది గాలికొండ వ్యూ పాయింట్. చూస్తున్నారు కదా. ఏది బా ఇటు చూడు, క్లాస్ ఫస్ట్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనమైతే మన ఫ్రెండ్స్తో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. సో మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో రావాలంటే ఈ ప్లేస్ ట్రై చేయండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నేను చూస్తున్నా కదా వ్యూ పాయింట్, అది గాలికొండ వ్యూ పాయింట్ అన్నమాట. సో రోడ్డు పక్కన అది ఉంటుంది. మనం కొంచెం మౌంటైన్స్ పైన ఎక్కుతాం. తెలుసు కదా, అడ్వెంచర్ అంటే మనకి చాలా ఇష్టం అంటే ఇష్టం అని. సో మీరు కూడా ఎప్పుడైనా రావాలంటే ట్రై చేయండి. అండ్ ముందుగానే చెప్తున్నాను కదా, రూట్ కొంచెం బాగుంటుంది కానీ పైన రావడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. బట్ ప్లేస్ అయితే నిజంగా చాలా బాగుంది. ఒకవేళ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సజెస్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 4:30 to 5 అవుతుంది. మరి ఇక్కడ ఉండడం మంచిది కాదు. సో మనమైతే వెళ్ళిపోతున్నాం.
చలో బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ మీ లక్కీ లాక్స్ వరకు.